సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఏఐపీఎస్యు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహించామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్ఎస్పీ పార్టీ కార్యదర్శి జానకి రాములు పాల్గొని ప్రారంభించారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల అవలంబిస్తున్న విధానాలపై శిక్షణ తరగతుల్లో చర్చించినట్లు పేర్కొన్నారు. అలాగే విద్యార్థులపై ప్రభుత్వాల నిరంకుశ విధానాలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ తరగతుల్లో ఏఐపీఎస్యు తాత్కాలిక కమిటీని కూడా ఎన్నుకున్నట్లు కుమార్ పేర్కొన్నారు. ఏఐపీఎస్సీకి సంబంధించిన జాతీయ మాజీ అధ్యక్షులు ఏఐపీఎస్సీ క్యాడర్ అంతా రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి పాల్గొంటారు. పార్టీ రెవల్యూషనరీ సోషల్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభలు డిసెంబర్ నెలాఖరులో పెద్ద ఎత్తున జరిపి అక్కడ ఫుల్ఫిల్ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే కమిటీని ప్రకటించడం జరిగింది. గతంలో కమిటీలు ఉన్నాయి. మన్నె కుమార్ ఆధ్వర్యంలో మన్నె కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏఐపీఎస్యు గత 10 సంవత్సరాలుగా కమిట్మెంట్ గా పనిచేస్తుంది. మన్నె కుమార్ నాయకత్వంలో ఏఐపీఎస్యు రాష్ట్ర మహాసభలు జరపాలని నిర్ణయించడం జరిగింది. నూతనంగా ఎన్నికైన ఏఐపీఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె కుమార్ గారికి, అదేవిధంగా ఏఐపీఎస్యు అనిల్ గారికి, అదేవిధంగా ఏఐపీఎస్యు గర్ల్స్ కు సంబంధించిన ఒక కన్వీనర్ ను ఎన్నుకోవడం జరిగింది. గర్ల్స్ కన్వీనర్ గా నాగరాణిని తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలను నిజామాబాద్ లో జరుగు జాతీయ రాష్ట్ర మహాసభలో ఫుల్ఫిల్ కమిటీని ప్రకటిస్తాం త్వరలో. అయితే అంతకంటే ముందు మాది యూటీయూసీ జాతీయ మహాసభలు 11వ జాతీయ మహాసభలు తమిళనాడు సేలంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో 2024 ఇదే సంవత్సరం జరగబోతున్నాయి. ఆ యూటీయూసీ మహాసభలో కూడా మేము ట్రేడ్ యూనియన్ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. అందులో కె శివాజీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా, ఆంధ్రప్రదేశ్ యూటీయూసీ కన్వీనర్ గా ఏ శ్రీనివాసులు ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ యూటీయూసీ మహాసభలో కూడా మా ఏఐపీఎస్యు జాతీయ రాష్ట్ర అధ్యక్షులు ఏఐపీఎస్యు ప్రధాన కార్యదర్శి మన్నె కుమార్ గారు సేలం మహాసభలో పాల్గొంటారు. ఈ 11వ జాతీయ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. విదేశాల నుంచి ఆహ్వానితులు వస్తున్నారు. కాబట్టి ఈ మహాసభలు చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ 2వ అధికారంలోకి వచ్చి బిఎస్ఎన్ఎల్ లో పనిచేసి 40,000 మంది కార్మికుల్ని రోడ్డు పాలు చేసింది. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసింది. అదేవిధంగా కార్మిక చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకుంది. అదాని అంబానీ లాంటి వాళ్ళను ఈ బీజేపీ ప్రభుత్వం తెరమీద తెచ్చి ప్రపంచ బ్యాంకు తొత్తుగా మారింది. భారతదేశంలో 13 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఆదాని అంబానీ మాఫీ చేసి లబ్ధి చేకూర్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత మేరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు, కార్పొరేట్ సంస్థలకే కొమ్ము కాస్తుందని యూటీయూసీగా, విద్యార్థి సంఘం ఏఐపీఎస్యూగా, యువజన సంఘం ఆర్ఓఎఫ్గా ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12, 13 అంటే నిన్న ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ఏఐపీఎస్యు విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా మరి విద్యార్థులందరూ కూడా, ఈ ప్రతినిధులందరూ కూడా నిన్న ర్యాలీగా పెద్ద ఎత్తున ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి మరి జెండావిష్కరణతో మొదలై మరి అమరవీరులకు సంతాపం తెలియజేసి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు గారి ప్రసంగంతో ప్రారంభమైనటువంటి శిక్షణ తరగతులు మరి ఈ రోజు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్తో ఈ శిక్షణ తరగతులు నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా భావవాదం, భౌతికవాదం, ప్రపంచీకరణ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలు, వాటి విషయంలో విద్యాసంఘంగా మనం కర్తవ్యాలైనటువంటి అంశాలు తదితర అనేక అంశాలను తీసుకొని ఈ తరగతులు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ తరగతులలో భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల అవలంబిస్తున్నటువంటి, విద్యార్థుల పట్ల నిరంకుశంగా వివరిస్తున్నటువంటి విధానాలపైన మేము ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ శిక్షణ తరగతుల్లో
ఈ తాత్కాలికమైనటువంటి ఒక కమిటీని కూడా మేము ప్రకటించుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మరి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి బోడ అనిల్ కుమార్ని, అదేవిధంగా ఈ సిద్దిపేట జిల్లా ప్రాంతం నుంచి మన్నె కుమార్ అనేటువంటి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఈ శిక్షణా తరగతుల్లో ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క ఎన్నికలకు సహకరించినటువంటి ఆర్ఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి, మరి ఏఐపిఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా మా పైన ఉన్నటువంటి నమ్మకంతో ఈ బాధ్యతలు ఇచ్చినందుకు మేము అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గర్ల్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గర్ల్స్ కమిటీకి కూడా నాగరాణి అనేటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అమ్మాయిని కూడా మేము దీంట్లో కన్వీనర్గా కూడా ప్రకటన చేయడం జరిగింది. భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో మరి ఈ యొక్క 2 నెలల వ్యవధిలో ఏఐపిఎస్యుగా పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలను నిర్వహించడం కోసం సిద్ధంగా ఉన్నాం. మరి రానున్నటువంటి రోజుల్లో తేదీలను ప్రకటించి పెద్ద ఎత్తున ఈ మహాసభలను కూడా నిర్వహిస్తామని చెప్పి, అదేవిధంగా జాతీయ నాయకత్వము, అదేవిధంగా ఆర్ఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, జాతీయ కార్యదర్శులు అందరినీ కూడా పెద్ద ఎత్తున పిలిపించి ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం మేము భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకున్నాం. కాబట్టి ఇప్పటివరకు ఎన్నిక సహకరించినటువంటి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ